సో అనుకున్నది సాధించినట్టున్నారు. అనుకున్నది సాధించలేదండి. నేను ఎప్పుడు కూడా ఏది ఆశించి డబ్బులు ఇవ్వలేదని మీకు ముందే చెప్పాను. కానీ ఇక్కడ కూడా వచ్చి ఆక్యుపై చేసేస్తే ఇంకా మరి మా డబ్బులు గ్యారంటీ ఏముంటుంది? శ్రీను గారికి అదే అడిగితే ఇంకా మరి నేను ఇంకేం చేయలేనమ్మా, హౌస్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పి నేను నాకు 1140కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయ్యాక విత్ నా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నా ఓన్ ప్రాపర్టీ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి నిన్నటి నుంచి ఉండటం జరుగుతోంది. సో ఎవరింట్లో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఇంట్లో నేనే ఉంటున్నాను. ఇది నా ఓన్ ప్రాపర్టీ. ఈ ఇంట్లో ఇప్పుడు వానికి గాని ఎవరికి గాని సంబంధం లేదు. ఎవరు కూడా దగ్గరికి కూడా రావడానికి వీల్లేదు. సో అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే ఒక వ్యూహం ప్రకారం జరిగింది అనేది వాళ్ళు అంత చేస్తున్నారు. వ్యూహం ప్రకారం జరిగింది అవేమి లేవండి. వ్యూహం ప్రకారం జరిగితే ఎప్పుడో రిజిస్ట్రేషన్ నేను చేసుకోలేదు. ఎందుకంటే నేనే డబ్బులు పెట్టి కట్టుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా ఊరుకున్నానంటే ఏది ఆశించుకున్నా సరేలే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసే కదా మన ఆఫీస్ అనుకుని నేను ఊరుకున్నాను. సో ఇక్కడ కూడా వచ్చి ఇది కూడా ఆక్యుపై చేసేసి దీంట్లో కూడా మేము వచ్చేస్తామంటే ఇంకా ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. సో అదే విషయం నేను వెళ్ళి అడగడం జరిగింది శ్రీను గారికి. సో శ్రీను గారు నాకు అమ్మ వద్దు, నువ్వేం దానికోసం టెన్షన్ పడుకు, నేను నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాను. ఇది మా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. నేను సొంతగా ఈ సైట్ కొనుక్కున్నాను, డబ్బులు నువ్వు పెట్టావు కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి దీనికి ఎవరికి ఏ సంబంధం లేదు, నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నాకు నిన్న 1140కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను నిన్న 12 ఇంటికి వచ్చి ఉండడం జరుగుతుంది. ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంటికి పవర్ అంతా కట్ చేసింది ఆమె. పవర్ కూడా లేదు ఇంట్లో. గోడలు అవి పగలు కొడుతున్నారు, తలుపులు అవి. ఇంకా నాకు స్టిల్ ఆమె నుంచి థ్రెట్ ఉంది. పోలీసులు ఇంకా నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాణి గారు కోర్టును ఆశ్రయించారు, కరెక్ట్గా తీర్పు వచ్చే రోజే మీకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. వాణి గారు కోర్టును ఆశ్రయించారు అవేవి నాకు తెలియదండి. నాకు సంబంధించిన విషయాలు ఎలా అవుతాయి? కోర్టుకు ఆశ్రయించారో ఈ ఇంటికి సంబంధించే తనకి ఇంట్లోకి వెళ్లే హక్కు ఉంది. అదేమో మరి నాకు తెలియదు. ఇంటికి సంబంధించి వెళ్ళడానికి ఇల్లు అనేది ఆవిడ ఆస్తి కాదు. ఇప్పుడు కాదు, గత 3 రోజుల క్రితం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ కి ముందు క్రితం కూడా 2 years నుంచి ఆవిడ వదిలేసిన అతన్ని 2 years నుంచి కూడా డబ్బులు పెట్టి కట్టుకున్న ఇల్లు ఇది కూడా. ఆవిడకి సంబంధం లేదు. ఈ హౌస్ నేను కట్టించిన ఇల్లు, నేను డబ్బులు ఇచ్చి నేను అప్పిచ్చి ఈ కన్స్ట్రక్షన్ చేసి పార్టీ ఆఫీస్ ని నేను నిలబెట్టిన ఇల్లు ఇది. సో ఆవిడకి అది కూడా సంబంధం లేదు. కోర్టులో ఏమున్నా సరే తను వాళ్ళ హస్బెండ్ తో తేల్చుకోవాలి. ఇది నేను కొనుక్కున్న ఆస్తి కాబట్టి, ఇది నా ప్రాపర్టీ కాబట్టి. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ కూడా పంపించాను, మీరు చూపించవచ్చు. పలాసాలో రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయ్యాక నేను సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి ముగ్గురికి కంప్లైంట్ పెట్టి నేను ఇంటికి రావడం జరిగింది. నేను ఇంట్లో ఉంటున్నాను సార్, నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి నేను పెట్టి రావడం జరిగింది. సో నిన్నటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఇక మీదటి కూడా నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఇది నా ఇల్లు కాబట్టి. శ్రీను గారు కూడా ఇక్కడే ఉంటారా? శ్రీను గారు ఇక్కడే ఉంటున్నట్టున్నారు. శ్రీను గారు నిన్న రిజిస్ట్రేషన్ చేసేదాకా నాకు హౌస్ కీస్ అప్పు చెప్పేసి శ్రీను గారు వెళ్ళిపోయారు ఇంటి నుంచి. ఓకే, సో ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండరు, కానీ అక్కడ ఆయన భార్య ఆయన పిల్లలు మాత్రం అక్కడికి వస్తూ ఉన్నారు. అంటే కింద ఇంకా ఉన్నారా? ఇంకా ఇష్యూ జరుగుతుందా? అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఎవరి ఆస్తిలోకి వెళ్ళిపోయే టైప్ కాబట్టి ఆవిడ ఇంకా వస్తూనే ఉంది. దీని మీద పోలీసులు సివియర్ యాక్షన్ తీసుకోవాలి. నేను కూడా ఇంకా మళ్ళీ పోలీసులకి నేను కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, బాగానే వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇది నా ప్రాపర్టీ కాబట్టి ఎవరు నా ప్రాపర్టీలోకి రావడానికి రైట్ లేదు. మాధురి గారు, ఇది మీ ప్రాపర్టీనే కాదని ఎవరు అనట్లేదు. మా చేతిలో మీరు ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా పూర్తిగా ఉంది. మీది మీ ప్రాపర్టీనే, మీరే ఉంటున్నారు, కరెక్ట్. లీగల్గా అది కరెక్ట్ కాదని ఎవరు అనడానికి లేదు. కానీ ఇక్కడ ఎథికల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో మేము భార్య మా ఆయన ఎథికల్ గా భార్య మాట్లాడుకుంటే ఆల్రెడీ శ్రీను గారికి ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి ఎథికల్ గా ఎథిక్స్ మాట్లాడుకోమని చెప్పండి. ఎథికల్ గా మాట్లాడుకోమని నేనేం చెప్పట్లేదు. ఆల్రెడీ ఒక 6 crores పెట్టి అతను ఒక ఇల్లు కట్టారు. ఆల్రెడీ ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఆమె నివసిస్తోంది. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోమనండి. ఇక్కడ కనిపించేది వచ్చి మీడియా ముందు ఏదో మాట్లాడుతుంటే అవన్నీ నిజాలు అయిపోవండి. ఎథిక్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇల్లు, ఆమెకి ఒక ఇల్లు ఉంది, అతను కట్టిన ఇల్లు. అక్కడికి వెళ్ళి ఆమె ఎథికల్ గా మాట్లాడుకుని లీగల్ గా ఏదైనా ఉంటే తేల్చుకోమని చెప్పండి. ఎవరో పెట్టిన ఇల్లు, ఎవరో మేము కట్టుకున్న ఇల్లు మీదకి వచ్చి దోపిడీ చేసేసి దౌర్జన్యం చేసేసి వచ్చేస్తారంటే ఎవరికి అవ్వదు కదా. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇన్ని రోజులు ఆవిడ కోర్టును ఆశ్రయించాకే ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది? ఇంతకు ముందే ఎందుకు చేసుకోవాలి?